చెప్పు పోషన్ ఏమన్నా డౌట్ ఏమన్నా అయితే హారన్ ఎటువంటి పరిస్థితుల్లో హారన్ చేయొద్దు, సౌండ్ చేయొద్దు, నో హారన్ అని చెప్పేసి నో హారన్ అని చెప్పేసి ఒక సింబల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సింబల్స్ చూసి ఇంట్లో నో హారన్ అని చెప్పేసి హారన్ ఎక్కడ కొట్టొద్దని ఓకే నీ డౌట్. రైట్. ఈ హారన్ నో హారన్ అనేది ఇట్లాంటి సింబల్స్ ఉంటాయి. ఇది ఉందా? ఓకే. ఈ సింబల్ ఉన్న ప్లేస్లలో కొట్టొద్దు. ఆ సింబల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకు మ్యాక్సిమం అంటే మనం ఇండియా కదా, నువ్వు ఆల్రెడీ ఉమాన్ వేయించినావు కదా, సో ఉమాన్ లో ప్రతి దగ్గర ఉంటుంది నో హారన్ అనేది. నో హారన్ ఉంటాయి కదా, ఎక్కడ హారన్ కొట్టొద్దు. సో ఇక్కడ అంటే ఎవరైనా కొడతారు, ఏడబేకైనా హారన్ ఎక్కడ పడితే ఎక్కడ కొట్టేస్తుంటారు, కొడుతుంటారు కదా. కానీ క్యాజువల్ ఇక్కడ కూడా హారన్ హెవీగా యూజ్ చేయొద్దు, మనకు అవసరం అయితే తప్ప హారన్ ఎక్కువ కొట్టొద్దు. రైట్, ఇది అర్థమైంది కదా. రైట్. ఇంకో విషయం ఏంటంటే ఈ హారన్ ఎక్కడెక్కడ సింబల్స్, ఈ సింబల్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మెయిన్ గా వచ్చేసి మనకు హాస్పిటల్స్ ఉంటాయా, సో హాస్పిటల్ ఉన్న ప్లేస్లలో హారన్ ఎక్కువ కొట్టొద్దు. స్కూల్ ఉంటాయి, స్కూల్ జోన్లలో హారన్ ఎక్కువ కొట్టొద్దు. కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, సో ఆ కొన్ని పర్టికులర్ ప్లేస్లలో ఈ నో హారన్ సింబల్స్ ఉంటాయి. సో లైక్ ఆ హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, సో మన వల్ల ఇంకొకరికి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అట్లా ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్లేస్లలో మాత్రం హారన్ కొట్టొద్దు. సో హాస్పిటల్ దగ్గర ఊకి హారన్ కొట్టుకుంటూ కూర్చున్నాం అనుకో, సో పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో కొందరికి ఎయిర్ ప్రాబ్లం ఉంటుంది, సౌండ్ వినిపించగానే వాళ్ళకి ఇంకేవిగా చెవు పెయిన్ రావడం అట్లాంటి సంథింగ్ ఉంటాయి కదా. సో అందుకని ఈ హాస్పిటల్ దగ్గర కానీ, స్కూల్ దగ్గర కానీ, కాలేజీల దగ్గర కానీ కొట్టొద్దు. ఓకేనా? అర్థమైందా? ఇట్లాంటి ప్లేస్లలో ఉంటాయి, ఉన్నా లేకున్నా అట్లాంటి ప్లేస్లలో మాక్సిమం హారన్ కొట్టకుండా వెళ్ళడానికి ట్రై చేయాలి.